ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఏంటి ఇవాళ మార్కెట్లు పెద్ద ఎత్తున వాలటాలిటీ నడుస్తుంది, బ్లడ్ బాత్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో ఆల్మోస్ట్ మార్కెట్లు 350 పాయింట్లు సెన్సెక్స్ డౌన్లోనే ఉంది. నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 100 పాయింట్లు డౌన్లో ఉంది ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న ఈ టైంలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సిల్వర్ ఇవాళ 8% డ్రాప్ అయింది. దాంతో దెబ్బకి హిందుస్థాన్ జింక్ షేర్స్ కూడా 5% డ్రాప్ అయినాయి. అదేవిధంగా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కూడా 4th డే ఆల్మోస్ట్ ఇవాళ కూడా గట్టిగానే ఫాల్లో ఉన్నాయి. ఏంటి ఇయర్ ఎండింగ్ లో మార్కెట్లకి పెద్ద దెబ్బ పడుతుంది అనుకోవచ్చా ఇయర్ ఎండింగ్ అసలు? అలా ఏం లేదు అనుకోండి. ఇది మామూలుగా ఎవ్రీడే 0.5 వరకు మనం న్యూట్రల్ గా డిసైడ్ చేయొచ్చు. అంటే మార్కెట్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 వరకు. ఇప్పుడు నిఫ్టీ అనుకోండి 26,000 ఉంది కదా, అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్లు ప్లస్ ఆర్ మైనస్ ఎవ్రీడే మూవ్ అవుతా ఉంటుంది. సో ప్రతిరోజు దాన్ని మనం నెగిటివ్ పాజిటివ్ అనుకోలేము, కానీ ప్లస్ 1 అయినా అంటే 250 నిఫ్టీ పెరిగినా 250 పాయింట్లు తగ్గినా ఆ రోజు మనం బ్లడ్ బాత్ అనుకోవచ్చు. మిగతా రోజుల్లో నార్మల్ విషయం అది. కాబట్టి నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 26,000 చుట్టూ షో రన్ అవుతూనే ఉంది గత 5-6 నెలల నుంచి కూడా 26,000 చుట్టూ. అంటే మార్కెట్ వరస్ట్ అనుకుంటే డౌన్ సైడ్ కి 25,700, పైకి 26,300 ఈ మధ్య రన్ అవుతా ఉంది. మీరు చూసుకుంటే కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కూడా. కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా 26,000 కింద కనుక వెళ్తే అది వీక్నెస్. ఎక్కడ వరకు 300 పాయింట్ డ్రాప్ అవుతుంది. అంతకన్నా పైకి వచ్చింది అనుకోండి 26,300 దగ్గర మళ్ళీ ఆగిపోతుంది ఆ ప్లేస్ లో. ఈ రెండు రేంజ్ దాటేంత వరకు కూడా ఇక్కడిక్కడ రొటేషన్ అవుతా ఉంటుందండి. కాకపోతే క్రిస్మస్ హాలిడేస్ లో ఉంది మార్కెట్ లో పెద్ద యాక్టివిటీస్ ఏం రన్ అవ్వవు. అండ్ మెటల్స్ కొంచెం ప్రెజర్ అయ్యి గురి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వెండి షార్ప్ గా 10% ప్లస్ లో ఓపెన్ అయింది కాబట్టి అక్కడ నుంచి కరెక్షన్ అయ్యి గురి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ ప్రెజర్ తోటి మిగతా మెటల్స్ అని పడే ఛాన్స్ ఉంది. అండ్ మిగతా వాటిలో బ్యాంక్స్ అన్ని కూడా ఎలాంటి న్యూస్ లేదు. అండ్ ఐటీలో ఎలాంటి న్యూస్ లేదు. అండ్ ఎఫ్ఎంజీసీలో అనుకున్న దానికన్నా ఎక్కువ మూవ్ జరగలేదు. జిఎస్టీ కటింగ్ చేసిన తర్వాత కూడా అనుకున్నంత బూస్ట్ ఏం రావట్లేదు. కాబట్టి ఒకటి మార్కెట్ లో అందరూ హాలిడేస్ లో ఉన్నారు, రెండోది దేంట్లో కూడా పాజిటివ్ న్యూస్ లేదు. అందుకని పెద్ద మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని వన్ సైడ్ లో మార్కెట్ మూవ్ అవుతుందని చెప్పలేము. అలాగని ఇది బేరిష్ అని కూడా చెప్పలేము ఈ మార్కెట్ ని, ఎందుకంటే మార్కెట్ రేంజ్ అదే కాబట్టి నెక్స్ట్ ఈ 1 వీక్ కూడా విత్ ఇన్ ద రేంజ్ లోనే మూవ్ అవుతుంది. అంటే మార్కెట్ 26,000కి కిందకి 300 పాయింట్లు కానీ లేదా పైకి 300 పాయింట్లు కానీ ఈ రేంజ్ లో తిరుగుతా ఉందన్నమాట. ఈ రేంజ్ కనుక దాడితేనే క్లియర్ ట్రెండ్ కి మనకు అర్థం అవుద్ది. జనవరి ఎట్లా మార్కెట్ కలిసి రాదు, ఎందుకంటే జనవరి 12th నుంచి రిజల్ట్స్ రావడం బీన్ అవుతాయి. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ బీన్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ టీసీఎస్ తో బీన్ అవుతాయి. ఈ సంవత్సరం కూడా టీసీఎస్ తో బీన్ అవుతాయి. మళ్ళా ఫిబ్రవరి 1st కి బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. అందుకని జనవరి ఫిబ్రవరి నుంచి మనం పెద్ద ఎత్తున ఏమి ఎక్స్పెక్ట్ చేయం, కానీ మార్చి మంత్ ట్రెడిషనల్ గా నిఫ్టీకి బుల్లిష్ అనమాట, కలిసి వస్తుంది. కాబట్టి మనం మార్చి లోపు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందని అనుకోవట్లేము. బట్ మార్చి తర్వాత ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుంది జోన్ పాజిటివ్ బయాస్ మీద. మొత్తానికి మార్కెట్ అయితే పాజిటివ్ బయాస్ మీద ఉంటదండి ఓవరాల్ ఇండెక్స్ లో అయితే. అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నడుస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు మెటల్స్ రాకింగ్, అన్ని మెటల్స్ 20% సింగిల్ మంత్ పెరిగిపోయినాయి. అండ్ లాస్ట్ 4 days లో రైల్వే స్టాక్స్, రైల్వే కెపాసిటీ డబల్ చేస్తున్నారు ఇండియాలో. నెక్స్ట్ 5 years లో రైల్వేస్ మొత్తాన్ని డబల్ చేస్తున్నారు దానికి హోల్డింగ్ కెపాసిటీని. ఆ న్యూస్ తోటి 4 రోజులు మూవ్ అయినాయి, మళ్ళీ ఈ రోజు అయిపోయినాయి. బట్ ట్రెడిషనల్ గా రైల్వే స్టాక్స్ అన్ని కూడా జనవరి మంత్ బాగుంటుంది, జనవరి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు నిన్న షిప్పింగ్ పాలసీ పట్టుకొచ్చారు. మళ్ళీ షిప్పింగ్ ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే వాళ్ళు పిఎల్ఎస్ స్కీమ్స్ అప్లై చేస్తున్నారు. దాంతో ఈ రోజు షిప్పింగ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ బాస్ మీద రన్ అవుతా ఉంది అనమాట. అట్లా స్టాక్ స్పెసిఫిక్ రియాక్షన్ తో స్టాక్స్ నడుస్తూ ఉంటాయండి. అదర్వైజ్ అయితే మార్కెట్ సైడ్ వేలో ఉండే ఛాన్స్ ఉంది. అంటే గ్లోబల్ కూడా ఎలాంటి క్లూస్ లేవు. ఈ రోజు వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా సైలెంట్ గానే ఉంది. క్రిస్మస్ హాలిడేస్ లో ఉంటుంది కాబట్టి జనవరి 1st వీక్ వరకు కూడా పెద్ద మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ నడుస్తుంటాయి కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ మూవ్ అవ్వచ్చు. మొత్తం చూసుకుంటే బ్రెత్ నెగిటివ్ బయాస్ మీద ఉంది. అందుకని మార్కెట్ లో మూమెంట్ పెద్ద లేదు కాబట్టి పెద్ద మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అయితే మొత్తానికి 2025 అంతా కూడా మార్కెట్లకి పెద్ద దెబ్బలు జరిగాయి. అంటే చెప్పాలంటే గ్లోబల్ గా పెద్ద ఎఫెక్ట్ మార్కెట్ల మీద పడింది కాబట్టి. సో అంటే 2026 నుంచి ఇవన్నీ కొంత సైడ్ చేసుకుని
మార్కెట్ లో ఏదైనా పాజిటివ్ గా వెళ్ళే అవకాశం ఉందంటారు కొత్త సంవత్సరం నుంచి? డెఫినెట్ గా అండి. 25 లో వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా +20 లో ఉంటే ఇండియన్ మార్కెట్ ఏమాత్రం మూవ్ లేకుండా ఇంకా దారుణమైన లాసుల్లో ఉన్న ఈ సంవత్సరం మిగిలిపోద్ది అది. ఎందుకంటే అమెరికాకి మనకి 20% డీవియేషన్ నడుస్తుంది ఇట్లా. అండ్ రెండోది ఈ సంవత్సరం సర్ప్రైజింగ్ పాకిస్తాన్ ఇది నెంబర్ 1 మార్కెట్, హాంకాంగ్ ఇది నెంబర్ 2 మార్కెట్ గెయిన్స్ లో. ఇండియా ఇది వరస్ట్ మార్కెట్ బాటంలో ఉంది. కాబట్టి ఆ డీవియేషన్ టూ మచ్ కి వస్తుంది వరల్డ్ వైడ్ అన్ని చోట్ల చూసుకున్నా సరే. అండ్ సిల్వర్ హిస్టరీలో మిగిలిపోతుంది లిటరల్లీ 170% అప్ తోటి. అండ్ గోల్డ్ ఆల్మోస్ట్ 70% తోటి అది కూడా చరిత్రలో నిలిచిపోద్ది. అందుకే 2025 లో మార్కెట్లో ఏంటంటే కొన్ని అసెట్స్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తే స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీస్ మొత్తం దారుణంగా డివేట్ కింద డౌన్ అయింది అనమాట. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎందులో పెట్టారని దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఓవరాల్ గా. మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్ లో ఈటీఎఫ్స్ లో పెట్టిన వాళ్ళు అయితే మాత్రం దారుణంగా లాస్ అవ్వలేదు, ఎంతకంత పాజిటివ్ బ్యాచ్ మీద ఉంటారు. అంటే స్టాక్స్ లో పెట్టిన వాళ్ళకి స్టాక్ స్పెసిఫిక్ క్యాష్ నడుస్తుంటది. అంటే పర్టికులర్ గా మీరు కనుక బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఆటోమొబైల్ వాటిల్లోకి అండ్ ఫినాన్స్ లో కానీ పెట్టున్నా అండ్ మెటల్స్ లో పెట్టున్నా సరే యూఆర్ ఇంటూ సేఫ్ సైడ్ ఈ సంవత్సరం. ఇది కాకుండా వేరే సెక్టర్స్ లో ఎక్కడ పెట్టినా సరే ఎంతకంత దారుణమైన లాస్ వచ్చి ఉంటుంది. అంటే కాకపోతే కోవిడ్ అంత దారుణమైన లాస్ వచ్చిన సంవత్సరం ఇది మిగిలిపోద్ది. కోవిడ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం మిగిలిపోద్ది. ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ క్వార్టర్లీ గ్రోత్ 8.5 దాకా వచ్చింది. ఓవరాల్ ఇండియన్ జీడీపీ గ్రోత్ 7.5 వచ్చే ఛాన్స్ ఉంది. జిఎస్టీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు, ట్యాక్స్ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. అంటే గవర్నమెంట్ పరంగా ట్యాక్స్లు 12 lakh వరకు ఈ సంవత్సరం ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేగా గుర్తుండిపోద్ది. అలాగే జిఎస్టీలు కూడా మొత్తం ఆల్మోస్ట్ 300 ఆర్టికల్స్ మీద జీరో చేసి పడేశారు. జిఎస్టీ బాగా తగ్గించారు. ట్యాక్స్ రిఫార్మర్స్ లో గుర్తుండిపోయే ఇయర్ లాగా ఉంటుంది. షిప్పింగ్ ఇండస్ట్రీలో మోస్ట్ యాక్టివ్ ఇయర్ గా మిగిలిపోద్ది ఇది. కాబట్టి గవర్నమెంట్ పరంగా అన్ని పాజిటివ్ బ్యాస్ మీద బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు. అదే టైంలో ఎఫ్ఐఎస్ 3 లక్షల కోట్లు విత్డ్రాల్ చేశారు కంటిన్యూస్ గా 2 సంవత్సరం. లాస్ట్ ఇయర్ తీశారు 3 లక్షల కోట్లు, ఈ సంవత్సరం తీశారు. అదే టైంలో లాస్ట్ ఇయర్ లో 5 లక్షల కోట్లు డిఐఎస్ పంప్ చేశారు మార్కెట్ లోకి. ఈ సంవత్సరం 7 లక్షల కోట్లు పంప్ చేశారు డిఐఎస్. అయినా సరే మార్కెట్ కొద్ది కూడా మూవ్ అవ్వలేదు. రెండోది ఐపీఓస్ లో చరిత్రలో మిగిలిపోయే ఐపీఓస్ అనమాట. బిగ్గెస్ట్ ఐపీఓ ఇయర్ గా 2025 మిగులుతుంది. అంటే మెజారిటీ ఐపీఓస్ మొత్తం అట్టర్ ఫ్లాప్ ఈ సంవత్సరం. ఐపీఓ రాంగ్ అని 3 రోజులు ముందు పోద్ది, మొత్తం కొలాప్స్ అవుతా పోతుంది. ప్రతి దానికి అదే స్ట్రక్చర్. ఎంత ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయినా సరే, అది ఓలా అయినా సరే, 3-4 రోజులు ముందుకు వెళ్తాం. తర్వాత నుంచి కంటిన్యూస్ పడుతూనే ఉంది. మోస్ట్ ఐపీఓస్ వచ్చిన సంవత్సరం లాగా కూడా 2025 మిగులుద్ది. మోస్ట్ రీసెంట్ ఫ్లాప్లు కూడా 2025 మిగులుద్ది. కాబట్టి 2025 వెరీ ది టఫెస్ట్ ఇయర్. అండ్ పెద్ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో కూడా 30% దాకా లాస్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం అంత పాజిటివ్ మెమరీస్ అయితే ఎక్కువ మంది ఉండదు, ఎక్సెప్ట్ స్టాక్ స్పెసిఫిక్ కొన్ని తీసుకుంటే లేదా మెటల్స్ లో పెట్టింటే తప్ప. అంటే ఈటీఎఫ్స్ కాబట్టి మనకు అంత దెబ్బలు తగ్గలేదు అనుకో. అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 2వసారి ఎన్నిక కావడం, అక్కడి నుంచి ట్రంప్ టారిఫ్లు, తర్వాత చిన్న యుద్ధాలు, అండ్ దాని తర్వాత మన ఆపరేషన్ సింధూర్, దాని వల్ల కొంత అన్సర్టనిటీ. అంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పెద్ద దెబ్బలు పడ్డాయి మార్కెట్ కి. దారుణం ఏంటంటే ఇప్పటికీ అమెరికా వాళ్ళు ఇండియా మీద 50% ట్యాక్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. టైం పాస్ చేస్తున్నారే తప్ప ట్యాక్స్ తగ్గించే ఉద్దేశం కొద్ది కూడా కనపడతలేదు. అంటే ఇక ఇండియా అటిట్యూడ్ టువర్డ్స్ ద అమెరికా డెఫినెట్ గా నెగిటివ్ బ్యాస్ మీద షిఫ్ట్ అయింది, పర్మనెంట్ గా షిఫ్ట్ అవుతుంది. చైనాకి దగ్గరగా, రష్యాకి దగ్గరగా అవుతున్నాం మనం పర్మనెంట్ గా. అందుకని అలీనా విధానాన్ని ఇండియా కొంత పక్కన పెట్టేస్తుంది. డెఫినెట్ గా రష్యా పక్కన జారబోతుంది తొందరలోనే. రష్యా నుంచి న్యూక్లియర్ టెక్నాలజీ రాబోతుంది, రష్యా నుంచి డిఫెన్స్ డీల్స్ జరగబోతున్నాయి. రష్యా తోటి మనం ఫర్టిలైజర్స్ మీద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీస్ పెట్టబోతున్నాం. రష్యాకి కావాల్సిన మ్యాన్ పవర్ ఇండియాని సప్లై చేయబోతున్నాం. యాక్చువల్గా అమెరికాతో టెక్నాలజీ లింక్ తప్ప ఏ లింక్ లేవు ఇండియాకి. బట్ రష్యా నుంచి టెక్నాలజీ కాకుండా మిగతా లింక్స్ మొత్తం కనెక్ట్ చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్ గా ముందు రోజుల్లో మనం రష్యా పక్కన నిలబడతాం. రష్యా నుంచి దానివల్ల బెనిఫిట్ కూడా జరగబోతుంది. ఎండ్ ఆఫ్ ది ఇండియాకి ఏంటంటే నువ్వు ఎంత ఫాస్ట్ గ్రో అయ్యో దాని మీద నీకు ఇండివిజువల్ రెస్పెక్ట్ దొరికింది తప్ప అమెరికాకి లొంగితే నీకేం రాదు. అమెరికా యాటిట్యూడ్ తో పోల్చుకుంటే ఇండియా కరెంట్ కండిషన్ ఏదైతే ఉందో, ఏదైతే పొజిషన్ మీరు మెయింటైన్ చేస్తున్నారో అది వెరీ గుడ్ పొజిషన్ అనమాట. అందుకని ఇండియాకి ఏది బెనిఫిట్ వస్తే దాన్ని తీసుకోవటం బెటర్. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఈ సంవత్సరం 90% ఇంపోర్ట్లు ఉన్నాయి. అంటే రాను ఒకప్పుడు 80% ఉండేది ఇంపోర్ట్స్. కంట్రీ నీడ్స్ పెరిగిపోతున్నాయి. కంట్రీ ఎన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నా సరే ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ లో ఇంపోర్ట్స్ పెరుగుతూనే ఉండే. ఈ సంవత్సరం మనం టోటల్ ఆయిల్ అండ్ గ్యాస్ నీడ్స్ లో 90% ఇంపోర్ట్ చేసుకున్నాం చరిత్రలో ఫస్ట్ టైం. రష్యా కనుక మన పక్కన లేకపోతే ఇప్పటికల్లా దారుణంగా అయిపోయేది. ఎందుకంటే రూపీ డ్రాప్ తో పాటు ఇంకా రష్యాతో డీల్ కూడా లేకపోతే చాలా దారుణం అయిపోయేది. రష్యా పక్కన ఉండటం వల్ల ఇండియాకి బెనిఫిట్ జరుగుతుంది. హోప్ దిస్ పాలసీ గోయింగ్ టు కంటిన్యూ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సార్, January 10th, 11th ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు.
సో ఈసారి ఎటువంటి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు, ఎటువంటి నాలెడ్జ్ షేరింగ్ చేయబోతున్నారు? ప్రతిసారి మనం మంత్లీ 2 times కండక్ట్ చేస్తూ ఉంటామండి ఆన్లైన్ వెబినార్స్. దీంట్లో మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అవంటే ఏంటి, వాటిని మనం ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ మీకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, వాటిలో మనం ఎలా వీటిని ఇది చేసుకోవచ్చు, అలాగే సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్ వాటి నుంచి ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, మీకు వీటన్నిటికీ మీకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఎక్కడ బిగించేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఏట్లో చేసుకుంటే సేఫ్టీ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఒక ఫౌండేషన్ లాగా వచ్చింది అనమాట. అందుకని మీరు ఆల్రెడీ ఎంతకంత నాలెడ్జ్ ఉన్నా, అస్సలు నాలెడ్జ్ ఏం లేకపోయినా మార్కెట్ గురించి, అంటే రిస్క్ లేకుండా ఈ మార్కెట్ ని హ్యాండిల్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం ఒక స్టార్టింగ్ స్టెప్ గా, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అడిషనల్ మనీ మేక్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. టోటల్ 2 days ప్రోగ్రామ్ అండ్ 6 hours ట్రైనింగ్ దీంట్లో, అంటే January 10th, 11th 2 days లో కండక్ట్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి పింక్ చేసుకుంటే సీట్ కన్ఫర్మ్ చేస్తారు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా, ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.